స్పిరిట్ ని పక్కన పెట్టి మరో మూవీ తీయనున్న సందీప్ రెడ్డి వంగ. వంగ నుండి వచ్చేది పల్లెటూరి ప్రేమ కథ. కన్విన్సింగ్ గా లేదే. అనంతిక సుమంత్ ప్రభాస్ ఏం ప్లాన్ చేస్తున్నావు వంగ మామ అంటూ కమెంట్స్. ఇంతకీ సందీప్ రెడ్డి వంగ కొత్త సినిమా ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తీయడానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రెడీ అవుతున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ బ్లాక్ బస్టర్స్ తర్వాత ప్రభాస్ హీరోగా స్పిరిట్ రాబోతున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా కంటే ముందు మరొక చిన్న సినిమా చేయనున్నారు సందీప్ రెడ్డి వంగ. అందులో హీరో హీరోయిన్లు ఎవరని డౌట్ రావచ్చు. ప్రభాస్ ఫ్యాన్ మేం ఫేమస్ సినిమా ద్వారా పాపులర్ అయినటువంటి సుమంత్ ప్రభాస్ హీరోగా అండ్ సందీప్ రెడ్డి వంగ సినిమా చేస్తున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే, అయితే ఇక్కడ ఆ మూవీకి సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ చేయడం లేదు, ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ కుటుంబానికి చెందినటువంటి ప్రొడక్షన్ హౌస్ భద్రకాళి పిక్చర్స్లో సుమంత్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. దీనికి సందీప్ రెడ్డి వంగ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సుమంత్ ప్రభాస్ సరసన మ్యాడ్ అండ్ 8 వసంతాల ఫేమ్ అనంతిక హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. త్వరలో ఈ సినిమా సెట్స్ మీద కూడా వెళ్ళనుంది. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే సందీప్ రెడ్డి వంగకు పిచ్చి ఇష్టం. ఆ విషయానికి కొన్ని సందర్భాల్లో చెప్పారు. అయితే జగపతి బాబు హోస్ట్ చేస్తున్నటువంటి జయము నిశ్చయమురా టాక్ షో కూడా ఇద్దరు కూడా అటెండ్ అయ్యారు. ఆ టైంలోనే వర్మపై సందీప్ అభిమానం అండ్ ఇద్దరి మధ్య స్నేహం బయటపడింది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వేణును డైరెక్టర్గా పరిచయం చేస్తూ సుమంత్ ప్రభాస్ అండ్ అనంతిక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ. తెలంగాణ నేపథ్యంలోని ఒక పల్లెటూరు ప్రేమ కథగా ఈ సినిమా ఉండబోతుందట. ఇది ప్రేమ కథ అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగ మార్క్ టచ్ సైతం ఉంటుందని కూడా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలంటే ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇక్కడ మనకు తెలుసు సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా సందీప్ మార్క్ ఏదో ఒకటి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సందీప్ కన్విన్స్ అయ్యే స్టోరీ అంటే అందులో ఓన్లీ పల్లెటూరు ప్రేమ కథే కాదు, ఇంకా కొంచెం వైల్డ్గా డెఫినెట్గా ఏదో ఒకటి ఉండబోతుందనే అర్థమవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఇలాంటి ఒక మార్క్ గనక లేకపోతే సందీప్ రెడ్డి వంగ అసలు యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్స్ లేవు, అండ్ అది కూడా డబ్బులు పెట్టి మరి. అండ్ ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ ఆయన చేసేటువంటి మేకింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా మనకు చాలా చాలా కొత్తగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు స్పిరిట్కి సంబంధించినటువంటి మ్యూజిక్ కూడా కంప్లీట్గా 70% బీజిఎం కంప్లీట్గా వర్కౌట్ అయిపోయిందట, అంటే కంప్లీట్ అయిపోయిందట. మిగతా రిమైనింగ్ ఇంకో 30% ఉంది. సో అందుకోసమని సినిమా చాలా స్పీడ్గా అండ్ దాని తర్వాత చాలా క్వాలిటీగా రాబోతుంది. ఇదే సందీప్ రెడ్డి వంగ సక్సెస్ సీక్రెట్ అని కూడా లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే ఎవరైనా ఫస్ట్ షూట్ చేసిన తర్వాత బీజిఎం అండ్ దాని తర్వాత పనులలో ఉంటారు. బట్ సందీప్ అలా కాదు, ఫస్టే బీజిఎం చేసి దాని తర్వాత తను తగ్గట్టు సీన్స్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ ఆ బీజిఎంకి తగ్గట్టు ఆ సీన్ లేకపోతే దాన్ని ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ తీసుకురావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతిని కూడా సందీప్ పాటిస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మొత్తంగా ఏదేమైనా కానీ ఇక 8 వసంతాల హీరోయిన్ గురించి మనం మాట్లాడితే డెఫినెట్గా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పర్ఫార్మర్ దొరికిందని చెప్పొచ్చు హీరోయిన్ కంటే. ఎందుకంటే 8 వసంతాల్లో చాలా వేరియేషన్స్ క్యారెక్టర్, ఒక డెఫినెట్గా ఒక అమ్మాయి ఎలా ఉండాలి అన్న దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అటు ఫైట్ సీక్వెన్సెస్లో కావచ్చు అండ్ గ్లామరస్లో అండ్ దాని తర్వాత యాక్టింగ్లో అన్ని విధాలుగా అనంతిక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే 8 వసంతాలలో చూపించింది. ఇకపోతే సుమంత్ ప్రభాస్ మనకు తెలుసు, ఆల్రెడీ మేం ఫేమస్ ద్వారా చూసాం. సో కాబట్టి వీళ్ళిద్దరు కాంబోలో డెఫినెట్గా పల్లెటూరు ప్రేమ కథకి డెఫినెట్గా ఎంతో కొంత రొమాంటిక్ టచ్ అయితే లేకపోలేదు, అండ్ అది కూడా సందీప్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు కాబట్టి. సో చూడాలి మరి ఈ సినిమా డెఫినెట్గా ఆ మార్క్ సందీప్ మార్క్ ఏదైతే రొమాన్స్ కానీ లేకపోతే యాక్షన్ వైల్డ్ ఇలాంటిది ఏమన్నా ఉంటుందా లేకపోతే సాదా సీదాగా జరిగిపోతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సింది. సో మరి సందీప్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమాపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. ఎంత